అటెన్షన్ ప్లీజ్. అదృష్టవంతులు చిత్రంలో జయలలితపై హుషారైన జానపద గీతం చిత్రీకరించారు. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచికాడ కలుసుకో మరువకు మామయ్య అంటూ సాగే ఆ జానపద గీతాన్ని రాసిన వారు కొనకళ్ళ వెంకటరత్నం. మొక్కజొన్నను పండించినంత కాలం ఆ గింజల రుచి, ఆ పాట ఇచ్చే కిక్కు ఎవరూ మర్చిపోలేరు. మొక్కజొన్న పొత్తుల్ని లేదా కంకుల్ని నిప్పులపై కాల్చుకు తింటారు. కాస్త ఉప్పు, నిమ్మరసం జోడిస్తే ఆ మజాయే వేరు. వర్షం కురుస్తున్నప్పుడు వేడి వేడి కార్న్ పొత్తుల ఆస్వాదన సూపర్. అలా తినడానికే కాదు, మరిన్ని విధాలుగానూ మొక్కజొన్న ఉపయోగపడుతుంది. మొక్కజొన్న పిండి కార్న్ ఫ్లోర్గా సుప్రసిద్ధం. మఫిన్స్, కేక్స్, కుకీల తయారీలో దాన్ని వాడతారు. డెజర్ట్స్ తయారీలో చిక్కదనం కోసం థికెనింగ్ ఏజెంట్గాను వాడతారు. ఆ మాటకొస్తే చికెన్ పకోడీ వేసినప్పుడు శనగపిండితో పాటు బాండింగ్ కోసం కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా కలుపుతారు. కార్న్ ఫ్లోర్ అలా ఎన్నో విధాలుగా ఉపయోగకరం. స్వీట్ కార్న్ వేసి రెస్టారెంట్లలో సర్వ్ చేసే సూప్ మీరు రుచి చూసే ఉంటారు కదా. వాటి గింజలతో చేసే కూర బహుపసందుగా ఉంటుంది. నార్త్ ఇండియన్ మొక్కజొన్న కర్రీ రెసిపీ చాలా సింపుల్. పెద్ద ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరపకాయలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు కలిపి రుబ్బుకోవాలి. మొక్కజొన్న గింజల్ని నీరు లేకుండా వడగట్టి రుబ్బి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి నూనె వేసి రెడీగా ఉన్న ఉల్లి ముద్ద పచ్చివాసన పోయేదాకా వేయించాలి. కొంచెం నీరు, కారం వేసి ఉడికించి పసుపు, ఉప్పు, ధనియాల పొడి జోడించాలి. గ్రేవీలా తయారయ్యాక అందులో కార్న్ మిక్సీ పట్టింది కలిపి ఉడికిస్తే అంతే. దక్షిణాదిన వేరే పద్ధతిలో చేస్తారు. నూనెలో ఉల్లి తరుగు వేసి వేయించి తరిగిన టొమాటోలు, పచ్చిమిర్చి, అల్లం పేస్టు వేసి బాగా కలపాలి. మొక్కజొన్న గింజల్ని కడిగి వడగట్టి అందులో వేసేయాలి. పసుపు, కారం, జీలకర్ర పొడి, కొంచెం నీరు పోసి మూత పెట్టి ఉడికించాలి. కొబ్బరి పాలు వేసి బాగా కలిపి కొత్తిమీర చల్లండి, అంతే. ఈ కూరలు రెండు రోటీ, చపాతీతోనూ అన్నంలోకి కూడా బాగుంటాయి. ముదిరిన నాటు మొక్కజొన్నతో వడలు వేసుకోవచ్చు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇంట్లోనే తేలిగ్గా చేసుకోగల వడల రెసిపీ ఎంతో తేలిక. కంకుల గింజలు తీసి పెట్టుకోవాలి. 2 గంటల పాటు నానబెట్టి వడగట్టాలి. ఆ గింజలతో పాటు పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ జారుగా వద్దు. ఆ పిండికి కొంచెం శనగపిండి, బియ్యపిండి కలిపి తరిగిన కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసి కొంచెం ఉల్లి తరుగు, ధనియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా, పసుపు వేసి గారెలాగా వేయించుకోవాలి. కరకరలాడేట్లు వేయించుకుంటే తినడానికి చాలా బాగుంటాయి. మొక్కజొన్న సాగు చూడడానికి సొంపుగా ఉంటుంది. పొడవైన కంకులపై పసుపు గింజల్ని ఉత్పత్తి చేసే పంట ఇది. మెయిజ్ లేదా కార్న్ అంటారు ఈ పంటను. ఇందులో రకాలున్నాయి. పాల మొక్కజొన్న, డెంట్ కార్న్, చెకుముకి మొక్కజొన్న, ఫ్లింట్ కార్న్, తీపి మొక్కజొన్న, స్వీట్ కార్న్ ఇవి ప్రధాన రకాలు. పాప్కార్న్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. తినడానికి కాక అలంకరణ కోసం సాగు చేసే ఆర్నమెంటల్ కార్న్ గురించి విన్నారా? అవి ఎరుపు, నీలం, పసుపు, నలుపు రంగుల్లో అబ్బురపరుస్తాయి. మొక్కజొన్న పండించేది కేవలం మానవ వినియోగానికే కాదు, పశువుల దాణాకు, ఇథనాల్ ఉత్పత్తికి, పారిశ్రామిక ఉత్పత్తుల కోసం కూడా. మొక్కజొన్నను ప్రాంతీయ పలుకుబడిలో మక్కా లేదా మకై అంటారు. కాల్చినది లేదా ఉడకబెట్టిందైతే బుట్ట అని అందంగా పిలుస్తారు. మొక్కజొన్న గడ్డి కుటుంబం పోయేసీకి చెందినది. ఇదొక తృణధాన్యం. ప్రపంచవ్యాప్తంగా ఏటా 125 కోట్ల మెట్రిక్ టన్నుల దాకా పండిస్తారని అంచనా. మొక్కజొన్నలో చక్కెర, ప్రోటీన్లు అధికం. తక్కువ క్యాలరీలు, ఎక్కువ పీచు పదార్థం కలిగి ఉండడం కార్న్ ప్రత్యేకత. థియామైన్, ఫోలేట్, ఫాస్ఫరస్ వంటి పోషకాలు దండిగా ఉంటాయి. అందుకే సలాడ్స్లో, సూప్స్లో విరివిగా వాడతారు. కాల్చిన మొక్కజొన్న పరిమితంగా ఒక పొత్తు తింటే ఓకే. అదే పనిగా ఆరగిస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, జాగ్రత్త. పోషకాహారం పరంగా మొక్కజొన్న పిండిలో ఎక్కువ మొత్తం కొవ్వులు ఉంటాయి. దాంతో పోలిస్తే గోధుమ పిండిలో క్యాలరీలు అధికం. ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు కూడా గోధుమలో ఎక్కువే. బియ్యం సంగతి ఏమిటంటారా? బియ్యంలో స్టార్చ్ కంటెంట్ కారణంగా క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు అధికం. వయసుతో పాటు సంక్రమించే కండర క్షీణత, కేటరాక్టులపై పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు కార్న్లో ఉంటాయి. అది తింటే జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. శక్తి ఉత్పత్తికి, నరాల ఫంక్షనింగ్కి, ఎముకల ఆరోగ్యానికి ఇందులోని పోషకాలు తోడ్పడతాయి. మీకు విశేషం తెలుసా? మొక్కజొన్నను అద్భుతమైన పంటగా,
వండర్ క్రాప్గా పిలుస్తారు. ఎందుకంటే ఉష్ణమండల, ఉప ఉష్ణమండల, సమశీతోష్ణ ప్రాంతాలతో పాటు విభిన్న వ్యవసాయ వాతావరణ స్థితిగతుల్లోనూ మొక్కజొన్న సాగు చేయగల వీలుంది. నాటుకంకులు కాల్చుకుని ఉడకబెట్టుకుని తినడం ఎప్పటి నుంచో ఉంది. కొన్నేళ్లుగా స్వీట్ కార్న్ సాగు పెరుగుతోంది. ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ తీపి జొన్న సేద్యం విస్తరిస్తోంది. కర్ణాటకను మెయిజ్ బౌల్ ఆఫ్ ఇండియాగా వ్యవహరిస్తారు. యూపీ, పంజాబ్, హర్యానాలోనూ స్వీట్ కార్న్ సాగు పెరుగుతోంది. స్వీట్ కార్న్లో విటమిన్ సి, బి6, థియామైన్, ఫోలేట్ ఉంటాయి. సాధారణ ఆరోగ్య పరిస్థితి కలిగిన వారు కాల్చుకుని లేదా ఉడకబెట్టుకుని తిన్నా, రకరకాల బేకరీ ఉత్పత్తుల్లో భాగంగా ఆరగించిన, సూప్స్, సలాడ్స్లో టేస్ట్ చేసిన, కూరలుగా, రోటీలతో, అన్నంలో ఆస్వాదించిన, కరకరలాడే వేడివేడి వడలుగా భుజించిన మొక్కజొన్న ఎక్కడున్నా చక్కనన్నా అనిపించుకుంటుంది. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ బాలు ఎక్కలదేవర సైనింగ్ ఆఫ్. నమస్తే.